చెప్పి మీరు ఎవరికి చెప్పొద్దు, మా నాన్న అడ్రస్ మారింది, ఇప్పుడు ఆయన మరొక స్థలంలోనికి ప్రమోషన్లో మరో ప్రాంతానికి ఆయన వెళ్ళారు అని చెప్పి 150 మంది ఆ రోజు ఆయనకి చాలా విలువైన సూటు కుట్టించారు. మనవాళ్ళు మనవరాళ్ళు పెద్ద ఫ్యామిలీ 150 మంది ఫ్యామిలీ. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు సంవత్సరాల దీర్ఘాయువు కలిగి ప్రపంచంలో కొంతమందికి సూచన గొప్ప దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన యూద శాస్త్రవేత్త, యూదుడైన ఫిజిక్స్ లో చాలా ఉన్నతమైనటువంటి పీక్ దశకు ఫార్ములాలు కనిపెట్టినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు అగ్రగణ్యుడు. ఆయన రోజు ప్రయాణం నేను చాలాసార్లు మా సంఘానికి చెప్తాను, సంఘ బిడ్డలకి ప్రయాణం చేస్తూ ఉంటే టీసీ వచ్చి టికెట్ చూపించండి అని అడిగాడు. ఈయన కంగారు పడుతూ కోర్టు అన్ని తడుకుంటున్నాడు. కాసేపటికి టీసీ గుర్తుపెట్టి, మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కదండి, మీరు నాకు తెలుసు, మీరేం కంగారు పడకొద్దు, సరే అని ముందుకు వెళ్ళిపోయి చెక్ చేసుకుని మళ్ళీ వచ్చేటప్పటికి ఈయన పిచ్చోడు లేక మొత్తం సూట్ కేసన్ని చేతుల మాత్రమే చేసి మొత్తం ఎక్కేస్తున్నాడు. ఏమైందయ్యా మీకు, ఏంటి పరిస్థితి అంటే, నేను ఎక్కడ దిగాలో ఆ టికెట్ మీద రాసుంది అని చెప్పి ఆ విషయాన్ని చెప్తూ ఒక వాక్యాన్ని కోట్ చేశారు. ఊరికి పోయినటువంటి త్రోవ కొంతమంది ఏం చేస్తారంట, బుద్ధిహీనులుగా చేస్తారు అనే మాట ఉంది. కనుక చాలాసార్లు ఎక్కడి నుంచి వచ్చామో మరి అక్కడికి వెళ్ళాలి అని భూమి మీద జాస లేకుండానే ధనవంతులాగా బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు దేవుడు. అన్నాడు, రే వెలువాడా నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. దేవుడి గారి ప్రాణం అవసరంలా అడుగుతున్నారంటే బలిపీఠం దగ్గర ఆత్మలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఆ విషయాలు మనం చూస్తాం. వాళ్ళు అడిగారు, ఆ రాత్రి వాడు చనిపోయాడు. ఎక్కడికి పోయాడంట, చనిపోగానే మన ప్రాణం ఇక్కడ శరీరాన్ని ఇక్కడ డెత్ అయితే ఏదో స్థలంలో, ఇప్పుడైతే నరకమా పరలోకం అన్నీ డిసైడ్ అవుతుంది. అబ్రహాం దాకా అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి 4000 సంవత్సరాల కాలంలో చనిపోయిన వాళ్ళందరూ పరదేశంలోనికి వెళ్ళేవారు, పరదేశంలో ఉండేవారు. పరదేశం ఎక్కడ ఉంది, పాతాళంలో ఒక పార్ట్ పరదేశం. ఇప్పుడు దాన్ని షీమోల్ అంటారు. షీమోల్ అనే ఒక హీబ్రూ పదం దానికి వాడబడింది. పాతాళంలోనే ఈ భూమి కింద పాతాళంలో అక్కడ అగ్ని ఉంది. అది దేవదూతలకి, నరకాన్ని దేవుడు దేవదూతలకి వారి అనుచరులకి సిద్ధపరచాడు. అందుకే దయ్యాలు వచ్చంటాయి మమ్మల్ని ఆ నరకంలోనికి, అనగా ఆ భూమిలోకంలోనికి, లోకంలోనికి, భూమిలోనికి మమ్మల్ని పంపించొద్దని వేడుకుంటే, సరే కొండలు అంటే పందుల్లోకి వెళ్ళి వడివాడికి వెళ్ళి ఎక్కడ పడ్డాయి, సముద్రంలో పడి చచ్చిపోయాయి. అగ్ని అంటే ఎవరి భయం? ఇప్పుడు నరకంలో ధనవంతుడు ఎందులో కాలుతున్నాడు, అది నరకాగ్నిలో కాలుతున్నాడు. ఎవరిని చూశాడు కాలుతా అంటే, మీకు మనిషికి ఏం లేదు, చావు లేదు. జీవాత్మ, పరమాత్మ నుంచి వచ్చినటువంటి జీవాత్మకి ఎప్పుడు జీవుడు ఎప్పుడు జీవించే ఉంటాడు. మనిషికి చావు లేదు. భూమి మీద తాత్కాలిక డెత్. దీన్ని బైబిల్ ఏముందంటే నిద్ర ఉంది. దాన్నే పౌలు గారు అంటాడు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ప్రభునందు విశ్వాసం నుంచి చనిపోతే పరలోకంలోకి వెళ్తాం. ఇప్పుడు పరలోకం ఎక్కడుంది, ఆకాశం పైన ఉంది. స్టెఫెన్ గారిని రాళ్ళతో కొడుతున్నారు. కొడతా ఉంటే పైకి చూశాడు. ఆకాశం ఏమైంది? 7వ అధ్యాయం 56వ వచనంలో ఆకాశము తెరవబడుతూ దేవుని కుమారుడు యేసుక్రీస్తు పరలోకంలో ఉండి చూసి గొప్ప శబ్దంతో ప్రభువుని స్తుతిస్తూ అతడు ప్రాణం విడిచెనని. పౌలు గారు కూడా 3 ఆకాశానికి కొనుక్కోబడ్డాడు. నేను ఉచ్చరింప సఖ్యం గారి మూలుగులను నేను విన్నాను. అంటే మన ఫోర్ ఏమై ఉండాలి, పరలోకమై ఉండాలి. పాటలు పాడుకోవటం కాదు. పరవాసిని నే జగమున ప్రభువా నడుచుచున్నాను, నా దారి నా గురి నీవే అని పాడుతూ ఉంటాం. పరమా జీవం నాకు నువ్వు తిరిగి. ఇది చాలా పాటలు ఉన్నాయి. ఇందాక మేము సమాధి దగ్గరికి పాడాం. రవికాంతిని మించినదో ఒక దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి ఆశ్రమించినట్టు. మనం కూడా ఆ రాజ్యం
రాజ్యానికి చేరతామనే నిరీక్షణతో భూమి మీద మనం బ్రతకాలి. మంచిది. కార్తీక దానియేలు గారు దేవుడి పిలుపు మేరకు వారు ప్రభు సాన్నిధ్యంలో మనకంటే ముందుగా దేవుని రాజ్యానికి వెళ్ళారు. మనం కూడా వెళ్తాం. కనుక ఎదిరించిన వారి గురించి దుఃఖం సహజంగా ఉంటుంది. పెద్ద వయసులో ఉన్న ఆయనే ఒకరి తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళవలసిన పరిస్థితులు కూడా వారి తమ్ముని యొక్క జ్ఞాపకాల్లో వారిని బాధించే ఆ జ్ఞాపకాలు వారికి బాధ కలిగేసే. నిజమే, మరణం అనేది ఒక విధంగా దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలకు కొంత సంతోషం అయితే, దేవుని నమ్ముకున్నా సరే కొన్నిసార్లు శారీరకంగా యాంత్రికమైనటువంటి దుఃఖం సహజంగా వస్తాయి. నేను కూడా అనొచ్చు, అమ్మాయి ఆడవద్దాను, అదే సిచ్యువేషన్ ఆగిస్తే నేను కూడా ఏడుస్తాను. ఆడవాడు ఎవరు? యేసు ప్రభు వారే ఏడ్చారు, కన్నీళ్ళు ఇచ్చారు లాజరు గురించి. ఆయనే దుఃఖపడ్డారు. కనుక దుఃఖం అనేది సహజం. ఏదేమైనా పౌలు గారు చెప్పినట్లుగా ఆయన వస్తున్నాడు మధ్యాకాశంలోకి. ఆ ప్రభువును నిద్రించిన వారిని దేవుడు ముందు మొదట ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఆ మీద సజీవులపై మనం నిలిచి ఉంటే ఆ పాదాల కిందకి మేఘం వస్తారు. మేఘాల మీద మధ్యాకాశంలోకి కొనుక్కోబడతారు. సదాకాలం ప్రభుత్వం ఉంటారు. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. అపోస్తులైన పౌలు గారు ఒక స్టేట్మెంట్ తెస్సలోనికే సంఘానికి ఈ సంగతులు చెప్పారు. ఇంకా దానియేలు గారు ప్రియులు విడిచి వెళ్ళినటువంటి మరి అన్నగారి కుటుంబం, బ్రదర్స్ కుటుంబం, వాళ్ళు ప్రేమించిన బిడ్డలు, అలాగే మరి సంతోషంగా విడిచి వారు దానియేలు గారు వెళ్ళారు. ఒంటరి జీవితం. ఆయన తల్లిలాగా ఆ బిడ్డని ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. చాలా విశేషమైన అమూల్యమైన ఒక మాటలు ఉన్నటువంటి దైవదాసులు చెప్పారు. మీ అందరికీ పేరు పేరు వందనాలు. కూడి వచ్చిన సంఘానికి వీళ్ళందరికీ వందనాలు. ఆఖరిగా అదేనండి అక్కడికి వెళ్తున్నా. ఓట్ ఆఫ్ ట్యాక్స్ కార్డ్కి సుందరరావు గారు ఓట్ ఆఫ్ ట్యాక్స్ అయిన తర్వాత నేను ముగింపు ప్రార్థన చేస్తాను. వారు వచ్చి 2 నిమిషాల్లో ఓట్ ఆఫ్ ట్యాక్స్ ముగిస్తారు. తదుపరి ముగింపు ప్రార్థన దీవుల ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ఏమున్నాయో ఏర్పాట్లు వారు ఓట్ ఆఫ్ ట్యాక్స్ లో వారు చెప్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, ముఖ్యంగా సిఆర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ముస్తాపిత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కారీస్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గ్రామస్తులందరికీ, సంఘస్థులందరికీ ఈ యొక్క ఆదరణ కూడికలో పాల్గొన్న మీ అందరికీ, సంఘస్థులకు, బంధువులకు, స్నేహితులకు, రక్త సంబంధికులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మీరందరూ ఈ రీతిగా వచ్చి ఈ యొక్క ఆదరణ కూడికలో మా చిన్నాన్నగారు కార్తీక దానియేలు గారి ఆదరణ కూడికలో పాల్గొని మా యొక్క కుటుంబంతో కలిసి మా కుటుంబాల కొరకు ప్రార్థించిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సంఘ పెద్దలందరికీ, ప్రతి వారికి, ఎంతమంది ఉన్నారో వారందరికీ, ఎందుకంటే చాలా కష్టపడి మాతో కలిసి ఈ యొక్క కార్యక్రమం, భూస్థాపిత కార్యక్రమంలో కానీ, లేకపోతే ఈ యొక్క ఆదరణ కూడిక కార్యక్రమంలో కానీ ఎంతో చేయూతనిచ్చి సహకారాన్ని అందించడాన్ని బట్టి ఈ యొక్క ఆదరణ కూడిక, భూస్థాపిత కూడిక అద్భుతంగా జరిగింది. అందుని బట్టి మరొకసారి సంఘ పెద్దలందరికీ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మా యొక్క కుటుంబాల కొరకు ప్రార్థించవలసిందిగా దైవ సేవకులకు, సంఘస్థులందరికీ మనవి చేస్తున్నాను. మా నాన్నగారు మాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా తాతగారు కాటిక సుందరరావు గారు
వీరిద్దరూ వారికి కలిగిన సంతానానికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప భక్తుల పేర్లు పెట్టారు. మొదటి వారు దేవుడు వారికి జ్ఞానాన్ని దయచేశారు. మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, కాటిక సుందరరావు గారు చాలా జ్ఞానం కలిగిన వారు, చాలా చురుకైన వారు, తెలివైన వారు అని చెప్తూ ఉంటారు మా నాన్నగారు ఎప్పుడు. వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారి పిల్లలకు మంచి పేర్లు పెట్టారు. దావీదు గారు, దావీదు వంశంలోంచి యేసు ప్రభు జన్మించాడు. అంత గొప్ప భక్తుని పేర్లు. రెండవదిగా గాబ్రియల్ గారు, మా ముత్తాత పేరు. దేవుని యొక్క వర్తమానాన్ని భూలోకానికి తీసుకొచ్చినటువంటి గొప్ప భక్తుల పేర్లు. దానియేలు గారు. ఈ పేర్లు లేకుండా మనం బైబిల్ చదవలేం. బైబిల్లో వీరి వాక్యాన్ని చెప్పకుండా ముగించరు ఎవరో చెప్పినా. దానియేలు గారు సింహాపు బోనులో వేసిన భయపడినటువంటి వ్యక్తి, ధైర్యశాలి, దేవుని కొరకు ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి. యేసేపు గారు ఫలించే కొమ్మ. బైబిల్లో చాలా అద్భుతమైన పేర్లు, నలుగురికి 4 స్తంభాలుగా దేవుడు వారికి, మా తాతగారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారికి అంత చక్కటి పేర్లు పెట్టారు. వారి పేర్లు పెట్టిన రీతిగానే వారి పిల్లలు దేవుడు ఆశీర్వదించాడు. మా తమ్ముడు బోను, 3 కుమారులు, 3 కొడుకులు. మా తమ్ముడు, ఇంకో తమ్ముడు సుందర్ సింగ్, వాడికి 2 కొడుకులు. మా అన్నయ్యకే దేవుడు పిలుచుకున్నాడు, 1 కూతురు. తర్వాత నాకు కూడా 1 కొడుకు, కూతురు. దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మీరందరూ దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడి వారి యొక్క వారసత్వాన్ని కొనసాగించడానికి దేవుడు మాకు మంచి మనస్సులను, దేవుని యొక్క జ్ఞానాన్ని దయచేసి దేవుడు నడిపిస్తున్నాడు. అందును బట్టి అది మాలో ఉన్న జ్ఞానం, తెలివి లేకపోతే ఏదో కాదు, మా యొక్క శక్తి ఇది కాదు. దేవుడు తన జ్ఞానాన్ని దయచేసి, తన శక్తిని దయచేసి దేవుడు మా యొక్క కుటుంబాలను నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అదే రీతిగా కుటుంబంగా అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసాం. మీరందరూ ఈ యొక్క ప్రేమ విందులో పాల్గొని కుటుంబాన్ని, ముఖ్యంగా మా చిన్నమ్మను మీరు ఆదరించవలసిందిగా తెలియజేస్తూ, ఇంకా ఏమైనా చెప్పడం మర్చిపోతే ఒకవేళ మమ్మల్ని క్షమించవలసిందిగా తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. వందన సమర్పణ చేసినటువంటి తెలియజేసిన కాటి సుందరరావు గారు, వారు కూడా ప్రత్యేకంగా లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన. గోదావరి అరుణ్జ్యోతి గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. దీవెన ఆశీర్వాదం ఇస్తాము. చివరిలో 497వ కీర్తన ఒక శరణము పల్లవితో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తారు కూడా వస్తున్న అరుణ్జ్యోతి గారు. ఎవరు ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు మా తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రభువా, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఈ ఆదరణ కోరికలో ప్రభువా మేమందరం పాల్గొని ఈ వాక్యం చేత